ఇవాళ ఏమేం కర్రీస్ ఇవాళ? దొట్టే పప్పు, టమాటా, సొరకాయ, పచ్చిచారు, పచ్చిపులుసు, అప్పడాలు కూడా. అప్పడాలు. ఆ మిర్చిలు ఎందుకు కాలుస్తానో అన్న? పచ్చిపులుసులకి కాల్చి వేసుకుంటే బాగుంటుంది. అంతేనా? కాల్చి కొంచెం ఉప్పు వేసుకొని పిసులుకుంటే బాగుంటుంది. కన్నలేమో పడ కూడా. ఫ్రాంకా? నేను ఎప్పుడు అట్లా ట్రై చేయాలి, ఈసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి కొల్లూరులో ఉన్నా. కొల్లూరు టు ఉడిపి వెళ్తున్నా. వీడియో మొత్తం చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసేసేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి సపోర్టింగ్ ఖచ్చితంగా. నాలేకపోతే ఇంకేమన్నానా? దేశంలో లేని డిజైన్లు అన్నీ ఆటోకే చేస్తారు. ఆ క్రియేటివిటీ వాడు ఎవడు చేస్తాడో కానీ ఇక్కడెక్కడో క్రియేటివిటీలు వస్తాయి వానికి. కొత్త కొత్త క్రియేటివిటీలు, ఆటోకు డోర్లు పెట్టుడు, లేకపోతే ఆటోకు అదేంటిది మళ్ళా డిస్కో స్టాండ్లు, వెనుక స్టెప్పిన్ పెట్టుకోవడానికి క్యారెలు, ఏదో క్రియేటివిటీలు అంతా. అది కూడా బెటర్ అయితే లేక ఘాట్ రోడ్లో ఉన్నాం మనం. ఘాట్ సెక్షన్ లో బండ్లు ఎట్లా నడపాలంటే ఓన్లీ గేర్ వేసుకోవాలి. గేర్లోనే మనం మెయింటైన్ చేయాలి వెహికల్ అనేది. బ్రేక్ అనేది అస్సలు యూజ్ చేయాలి. బ్రేక్ యూజ్ చేస్తే మాత్రం కంట్రోల్ కాదు మరి వెహికల్. మనకు ఘాట్ సెక్షన్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ డౌట్ ఉన్నదని అనుకో, అది మనం గేర్ డౌన్ చేసుకుంటే వెళ్ళాలి. ఆ ఘాట్ సెక్షన్ డౌన్ ఉన్నా కానీ అట్లే స్పీడ్ వెళ్ళిపోయినాం అనుకో, బండి అనేది కంట్రోల్ కాదు. బ్రేక్ వచ్చినా బ్రేక్ రాదు. మన ఎయిర్ బ్రేక్లు ఉంటాయి, వస్తాయా? గేర్ డౌన్ చేసుకుంటా బ్రేక్ మీద కాలు పెట్టకుండా పోనీయాలి. ఇప్పుడైతే మనం బ్రేక్ మీద కాలు పెట్టాము అప్పుడు మనం కంట్రోల్ కానంటే లెక్క. కాలు సెక్షన్లో మాత్రం జాగ్రత్తగా నడపాలి వెహికల్స్ ఎప్పుడైనా. ఎందుకంటే నార్మల్ బ్రేక్స్ అయితే ఏం కాదు, ఎయిర్ బ్రేక్ అయితే పడదు. సాధారణంగా పుట్టగా మన లోడ్ బార్లు, మన పెద్ద బస్సులు, హెవీ బస్సులు, మన ఘాట్ సెక్షన్లో మన బ్రేక్లే కావాలి. కొంచెం అటు చిన్న మిస్టేక్ అయినా కూడా లోయల్లో పడే ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు నాకు వీడియో తీయలేకపోయినా కానీ నైట్ 2 బండ్లు సైడ్కి ఇట్లా ఉరిగిపోయినాయి. ఆ రోడ్డు దిగి ఆలేకపోతే ఎంతలో నాకు తెలియదు. వీడియో ఇద్దాం అనుకున్నా కానీ నైట్ అంత క్లారిటీ లేకుండా అంత చీకటి ఆటోలు నడపడం మాత్రం డ్రైవర్ చాలా జాగ్రత్త. వ్యూవర్స్, ఇది చాలా ఓల్డ్ మోడల్ వెహికల్. దీన్ని మాడిఫై చేసిళ్ళు. దీని పేరేంటో నాకు కింద కామెంట్ లో పెట్టండి. ఉడుపి ఇంకొక 4 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటూ ఉడిపికి వెళ్ళిపోతాం. వీడికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. ముంగట ఒక టెంపో ట్రావెలర్ ఉన్నది. దానికి వెనుక స్టెప్స్ వెనుక ఒక నిచ్చెన లెక్క ఉంటుంది. ఆ నిచ్చెనకి పెద్ద జెండా కట్టాడు. ఊడే ఊదా. ఇది వచ్చేసి శ్రీకృష్ణ దర్శనం పోయి అన్నమాట. ఇది వచ్చేసేమో అన్నప్రసాదం దారి. టెంపుల్ వచ్చేసి కర్ణాటక స్టేట్ ఉడిపి సిటీలో ఉంటుంది. ఇది శ్రీకృష్ణ టెంపుల్ అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్.
కృష్ణుని దగ్గరికి. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య దేవస్థానం కూడా ఉంటుంది. టెంపుల్లో ఎంట్రన్స్ వేలో ఈ గుడిలో రోజుకి 3000 నుంచి 4000 మందికి అన్నప్రసాదం అనేది పెడతారట. వీళ్ళు కింద అండుతున్నారు. ಈ ನೃತ್ಯಕ್ಕೆ ಹೊಸ ಸ್ಪರ್ಶ ಕೊಟ್ಟು ಪ್ರದರ್ಶನ ఇది కోనేరు అన్నమాట. చేపలు అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కోనేరు అది పక్కన కూడా పైన ఉన్నది కూడా లైనే, చుట్టంగా ఉన్నది లైన్. వైట్ రైస్, సొరకాయ పప్పు, పప్పు చారు. చాలా అంటే ఇది పచ్చి పులుసు పచ్చి పులుసు. ఇది సొరకాయ టమాటా. అప్పడం. మొత్తం ఎంతమంది? 32 మెంబర్స్. అందుకోసం నేను ఎందుకు తింటలేదని అంటాను ఇంతకుముందు. ఈ అన్న పేరు వచ్చేసి ప్రమోద్, కుకింగ్ మాస్టర్ అన్నమాట. అన్న టేస్ట్ మాత్రం ఎక్దమ్ నెంబర్ 1 ఉన్నాయి. అసలు తింటా అంటే తినబుద్ధి అవుతుంది. అన్న టేస్ట్ మాత్రం అలాగా చేస్తున్నాడు ప్రతి ఒక్క ఐటము. నాకైతే చాలా బాగా అనిపించింది అన్న టేస్ట్, కర్రీస్ మాత్రం. వీడియోకి కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు. మీరు కామెంట్ ఇస్తేనే నాకు తెలుస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో దాన్ని నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఆప్షన్ ఉంటుంది. మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చెందుకు వేడి చేస్తాను అన్న పచ్చి పులుసులాగా. అప్పుడు లెక్క పెట్టేస్తే మీరు వచ్చిన కానీ బాగుంది. ఎక్కువైతే మనం ఎంతమంది అంటే 32 మంది ఉన్నాం. అందరం కలిసి 32 మంది ఉన్నాం. నేను ఎప్పుడు అట్లా ట్రై చేయాలి. ఈసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది.
దోసకాయ పప్పు నేనే అండి కలబెడతాను అంతే అలా ఉప్పు వేసిందా? ఉప్పు వేయాలి, అన్నీ వేయాలి. ఇప్పుడు కూర మాత్రం మాత్రమే నాకు తినబుద్ధి అవుతా కాకపోతే సాములు తిన్నాక డ్రైవింగే కాదు వంటల్లో కూడా పర్ఫెక్టే. నాకు అన్ననే అండి, నేను అన్నలే. చాలు కలిపి కలిపి మెత్త అయ్యాక ఇక అన్నలేమో వంట చూద్దాం. సంచీడు ఉన్నది చింతపండు అవన్నీ ముళ్ళే కట్టిగా ప్రాంకా ఎన్ని వెరైటీలు స్వామి? ఏం వెరైటీలు అన్న? వైట్ రైస్, సొరకాయ పప్పు, పప్పు చారు, చారు అంటే ఇది పచ్చి పచ్చి పులుసు అన్న? పచ్చి పులుసు, ఇది సొరకాయ టమాటా, అప్పడం. మొత్తం ఎంతమంది? 32 మెంబర్స్. 32 మెంబర్స్. 32 మెంబర్స్. ఇవంట ఉడిపిలో, ఉడిపి స్పెషల్. ఉడిపి పార్కింగ్ ఏరియాలో అన్న ఉండిండు. ఉడిపిలో స్పెషల్. నిన్న ముద్దేశ్వర్లో తిన్నాం, టేస్ట్ మాత్రం ఎగ్జామ్ ఉన్నది. ఇవాళ అన్న ఏంటంటే కొంచెం కారం ఎక్కువ వేసిండు, ఇంకా రుచి బాగుంటుంది. నిన్న కారం తక్కువ వేసిండు. వాళ్ళ స్పైసీగా ఉండాలని కొంచెం స్పైసీ వేసాను. వాళ్ళ స్పైసీ ఎందుకంటే మన తెలంగాణలో తెలుసు కదా, కొంచెం ఎక్కువ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసినట్టయితే నేను ఇంకా చాలా వీడియోస్ నేను అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. మీ సపోర్టింగ్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ, టేక్ కేర్, బై.